హే గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. కొత్త కొత్త విషయాలని మీకు చూపించబోతున్నాను, ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ చూపించబోతున్నాను. ఇలా కూడా చేయొచ్చా అని మీకు అనిపిస్తుంది, కానీ మీరు స్కిప్ చేస్తే దానికి ఏం చేస్తారో ఏంటో కూడా అర్థం కాదు, ఎందుకంటే ఆ వీడియో అలా ఉంటుంది కాబట్టి. సో ఇంకా 2 డేస్లో లిటరలీ నేను మా పిన్ని వాళ్ళ ఇల్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అందరి ఇల్లు చూపించబోతున్నాను. సో ఈ 2-3 డేస్ మాత్రం ఎంగేజ్డ్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తాయి వీడియోస్, సో డోంట్ మిస్. అయితే ఇప్పుడు టైం వచ్చి దాదాపు 5 అవుతుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకి నేను వెళ్ళి పర్యటనకి వెళ్ళిపోతున్నాను. ఈ పక్కన పెడితే ఇదేదో విచిత్రంగా ఉంది. చీరేమో విచిత్రంగా మడత పెట్టింది, చూడండి ఒకసారి. ఇదేదో కొత్త రకం చీరలా ఉంది. లిటరల్లీ ఈ టైప్లో చేయాలంటే కష్టమే, కానీ చూసారా మరి చీరకి ఇక్కడ ఇచ్చేసింది, ఫినిష్ పెట్టి కవర్ చేసింది, చాలా బాగుంది కదా. సో ఈ టైప్లో చేయాలంటే కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కానీ మా ఊరికనే చేసిస్తుంది. సో మీకు ఎలాగుందో చెప్పండి ఒకసారి కమెంట్లో. తర్వాత అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పిల్లిలోకి స్నానం చేయకుండా చూడండి ఎలా కాళ్ళు చేతులు నాటుకుంటున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో. అవి నీట్నెస్ని ఒప్పుకోవాలండి, ఎందుకంటే మనము వాటర్ ఉన్నా కానీ క్లీన్గా ఉండము చాలామంది. అవి చూడండి, జంతువులైనా కానీ వాళ్ళకి ఎవరు చెప్పకపోయినా కానీ ఎంత క్లీన్గా ఉంటున్నాయో. సో నాకు ఈ ప్రాసెస్ అనేది చాలా నచ్చింది. నీ అడుగు పడితే భూమి పుచ్చేను, నీ చూపు తాకితే ఆకాశం మెరిసేను. మణిప్రసాద్. అసలు ఎప్పుడైనా ఇలాంటి బల్బ్ చూసారా మీరు? ఈ బల్బ్ చూడండి వెలుగుతుంది ఇప్పుడు, చూసారా? ఎమర్జెన్సీ టైంలో ఈ బల్బ్ చేతితో పట్టుకుని వెళ్తే సరిపోతుంది మనకి. ఎవరికైనా ఈ డక్ విజిల్ గుర్తుందా? గుర్తుంటే కమెంట్ చేయండి, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి నాకు కలెక్షన్స్లో ఇవి దాచుకుంటున్నాను. ఇలాంటి ఎవరి దగ్గర ఉంటే కమెంట్ చేయండి. ఇదే లాస్ట్. ఇది చూడండి, ఇది బీర్ బాటిల్ ఓపెనర్. ఇది నేను రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది పర్సనల్గా నా దగ్గరే ఉంటుంది. ఇలాంటిది మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇది బీర్ బాటిల్ ఓపెనర్, చూసుకోండి ఒకసారి ఎలాగుందో. తర్వాత ఇది ఎంత తెప్పించుకుందాం రా బాబు అనిపిస్తుంది. సో ఇంకా అంతకైనా విలువైన తర్వాత చూపిస్తాను, అప్పుడు దాకా బాయ్. సో ఇప్పుడు ఇది నా వర్క్ దగ్గరికి వచ్చాను. చూడండి నేను ఏం చేస్తాను, స్టాంపింగ్ చేయాలి. ఇది మార్నింగ్ టైంలో. ఒక రకంగా పని అంతా అయిపోయింది ఇప్పుడు. సో లిటరలీ నేను ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.